హైవేస్ పవిత్ర పాప మనం చనిపోయారు. దెన్ ఆమెతో పాటు ఉన్న వ్యక్తి చంద్రకాంత్. ఇతనికి సంబంధించి నేను ఫ్రెండ్ అన్నట్టుగా వీడియోస్ చేశాను, అతను ఏం చెప్పాడంటే కూడా చెప్పుకున్నాను. దెన్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో తాను రివీల్ అయ్యాడు. మీలో కొంతమంది కింద కామెంట్స్ పెట్టారు, అతని హస్బెండ్ అండి అని. అఫీషియల్గా చెప్పలేదండి, అఫీషియల్ చెప్పండి అంటూ ఉన్నా. ఆయన సరే హస్బెండ్ అంటూ ఉన్నారు. ఓకే ఫైన్. ఇప్పుడు పాపం తను చెప్పాడండి. ఈ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతున్నా. హైవేల మీద ప్రమాదాలు జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి విత్ ఇన్ 5 minutesలో వచ్చేలాగా అంబులెన్స్లు అవైలబుల్గా ఉండాలి. అలా ఉండటంలో ప్రమాదం జరిగిన తర్వాత 20 నిమిషాల వరకు అసలు అంబులెన్స్ రాలేదట. అతనేమో దెబ్బలు తగిలి ఉన్నాడు. అతను ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేసి అంటారు హార్ట్ రిలేటెడ్ స్ట్రోక్ వచ్చింది. దాన్ని ఏం చేయాలి, బాగా దగ్గేటట్టు చేయాలి, లేదంటే నడుము మీద కొడుతూ ఉండాలి, వెనకాల వీపు మీద కొడుతూ ఉండాలి, వాళ్ళు దగ్గేటట్టు చేయాలి, ధైర్యం చెప్పాలి. ఇన్ కేసు వాళ్ళకి హృదయం పడిపోతే పైన సిపిఆర్ చేయాలి. ఇవి చేసే వాళ్ళు కనుక ఉన్నట్టయితే వాళ్ళు బతుకుతారు. గతంలో నిన్నే పెళ్ళాడుతున్న సీరియల్లో ఈ చంద్రకాంత్ ఈ పవిత్ర చేస్తున్నప్పుడు దెన్ కో ఆర్టిస్టులు అంతే, అంతకు మంచి పరిచయం లేదు. ఆ సినిమా ఆ సీరియల్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. ఈమెకు మామూలుగానే సడన్ ఇటువంటి జరిగితే ఆమె స్పృహ పడిపోవటం, లేదంటే బ్రీతింగ్ లెవెల్స్ పడిపోవటమో, హార్ట్ స్ట్రోక్ లాంటిదంటో ఏదో జరిగిద్దట. అలా రోజు భయపడిపోయి ఆల్మోస్ట్ ఇంకా బ్రీతింగ్ లెవెల్స్ పడిపోయినాయి. దెన్ అతను చంపకబెట్టి కొడుతూ ఆమెని కాన్షియస్లో ఉండేలా చేసి తీరా ఆసుపత్రికి పట్టుకెళ్లే వరకు అతనే పక్క నుండి ఎంత చేస్తే దెన్ ఆసుపత్రికి వెళ్ళాక వాళ్ళు చూసి ఈ చంద్రకాంత్ చేసినటువంటిది నిన్ను కొడుతూ ధైర్యం చెప్తూ ఏదైతే చేస్తున్నాడో దానివల్ల నువ్వు బతికివమ్మని చెప్తే అప్పటి నుంచి అతనితో చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉన్నారట. వాస్తవానికి సీరియల్స్లో అన్న చెల్లి క్యారెక్టర్ ఇలా రకరకాల క్యారెక్టర్ చేస్తూ ఉన్న రియల్ లైఫ్లో 5 సంవత్సరాలుగా ఆమె చంద్రకాంత్ ఇద్దరు కూడా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారట. ఇక బెంగళూరు ఒక ప్రాజెక్ట్ పర్పస్ వెళ్ళున్నారు, ఓకే అనుకున్నారు, అడ్వాన్స్ తీసుకున్నారు, హైదరాబాద్ వస్తున్నారు. దెన్ ఆ భూత్పూర్ ఏదన్నా మహబూబ్ నగర్ దగ్గర అక్కడ ప్రమాదం జరిగింది. బస్సు ఓవర్టేక్ చేస్తున్న మూమెంట్లో ఈ డ్రైవర్ వచ్చేసి రైట్ సైడ్ పట్టుకెళ్ళిపోయినా డివైడర్ తగిలింది. ఈలోపు అద్దాలు బ్రేక్ అవడం సమ్మె ఏదైతే దానివల్ల అతను గాయాలేని, బట్ వీళ్ళకి ఎవరికి గాయాలు అవ్వాల. బట్ అతను గాయాలవడం చూసి ఆ సౌండ్కి ప్రమాదం జరిగిందని భయపడిపోయి ఇక ఆల్మోస్ట్ ఇంకా స్ట్రోక్ వచ్చేసింది. ఆ మూమెంట్లో అంబులెన్స్ ఫోన్ చేసినా చాలా లేటుగా వచ్చింది. ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేసే పొజిషన్లో లేని ఇది. ఇప్పుడు బాధపడితే అతను అదే చెప్తున్నాడు, ఆ 20 నిమిషాలు నేను నార్మల్గా ఉన్నా ఆమెను కాపాడుకునేవాడిని, లేదా 20 నిమిషాల లోపు ఎర్లీగా అంబులెన్స్ వచ్చినా ఆమె బతికుండేది అని చెబుతూ హైదరాబాద్ వచ్చాక అఫీషియల్గా అందరి ముందు అనౌన్స్ చేద్దామని మేము అనుకున్నామండి, మేము పెళ్లి చేసుకోబోతున్నాం, అఫీషియల్గా భార్యాభర్తలు కాబోతున్నాం అని చెప్దాం అనుకున్నానండి. కానీ ఇదిగో ఇంత ప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదం జరిగే చివరి క్షణాలండి, మేబీ లైఫ్ అంటే ఇదేనేమో అని చెప్తూ తను ఈ మధ్య డైటింగ్ చేస్తూ జిమ్ ఎక్సర్సైజ్లు అవన్నీ చేస్తూ సన్నబడింది. తన చేతికి ఒక ఉంగరం ఉంది. ఆ ఉంగరం లూజ్ అయ్యేసరికి ఆ ఉంగరం నా వేలుకు పెట్టి ఇది నీదే, ఇది నీతో ఉంటే నేను నీతో ఉన్నట్టే అని చెప్పింది. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నాను, ఇదిగో ఈ ప్రమాదం జరిగింది. లేచి చూసేసరికి నాకు దెబ్బలు తేలని, తనేమో నన్ను చూసి భయపడిపోయింది. ఆ తర్వాత అంబులెన్స్ రావడం లేట్ అయిపోయింది. ఆసుపత్రిలో నేను లేచి చూసేసరికి తను చనిపోయింది అన్నారు. జరిగింది ఇదండి అని చెప్పాడు. నాకు ఇదంతా ఎలా ఉందంటే దారుణమైన విధిరాత అన్నాలో మన అనుకున్న మనుషులు ఎర్లీ ఏజ్లో చనిపోతూ ఉన్నా ఆ చివరి క్షణాలు మనకు ఒక మెమరీస్ ఇచ్చేళ్తారనాలో, మన సొసైటీకి ద బెస్ట్ వేలో రిలేషన్ ఏంటి అని చెప్తాం అనుకున్న మూమెంట్లో మీరు కలిసి బతకలేరనో లేదన్నప్పుడు ఎంతవరకే విధిరాత ఉంది అని చెప్పేసి అకస్మాత్తుగా దేవుడు తీసుకెళ్తామో ఏదో చేస్తూ ఉంటాడు చూసారా, అవన్నీ కూడా నాకు వీళ్ళ స్టోరీలో కనిపిస్తూ ఉన్నాయి, వీళ్ళ లైఫ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటివి మీ చుట్టుపక్కల ఏదైనా ఉంటూ ఉన్నా మీరు వాళ్ళకి ఎవరైనా భయపడుతూ ఉండే వాళ్ళకి ధైర్యంగా ఎలా ఉండాలి అంటే నేర్పించండి. ఇన్కేస్ అలా భయస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళు పక్కన ఒక మనిషి అనే వాళ్ళు ఉంటే ఆ మనిషి ఎలా వీళ్ళకి ధైర్యం చెప్పడం అనేది వాళ్ళకి నేర్పండి, మీరు కూడా నేర్చుకోండి.